ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మన ఇంట్లో తాబేలు బొమ్మ, ఏనుగు బొమ్మలు, అలాగే ఆవు దూడ బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఆ బొమ్మల్ని సరైన దిక్కులో పెట్టం. ఈ బొమ్మల్ని సరైన దిక్కులో విధి విధానంగా పెట్టినట్లయితే కలిగే లాభాలు తెలుసుకుందాం. అలాగే ఈ బొమ్మలు పెట్టడం తప్పు దిశలో పెడితే వచ్చే నష్టాలు కూడా తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర ప్రకారం వీటిని కొన్ని దిక్కుల్లో మాత్రమే పెట్టాలి. చాలామంది ఇళ్ళల్లో ఈ తాబేలు బొమ్మలు, ఏనుగు, ఆవు దూడ బొమ్మలు కొనుక్కుని పెడుతూ ఉంటారు. వాటిని ఎక్కడ పెట్టాలో, ఏ దిక్కుని పెట్టాలో తెలియదు. వీటిని సరైన దిశలో పెట్టినప్పుడు మాత్రమే వీటి నుంచి మంచి ఫలితాలని పొందుతాం. తప్పుడు దిశలో పెట్టడం వల్ల మనకి వాస్తు దోషాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బొమ్మలు మనం ప్రాకృతిక ప్రేరణతో పాటు మన మానసిక ప్రేరణ కూడా ప్రేరేపిస్తాయి. వీటిలో ఉన్న అద్భుతమైన శక్తుల గురించి అంతకుముందు వీడియోలో కూడా పూర్తిగా నేను వివరించాను. చాలామంది మిత్రులు ఈ పెట్టుకున్నామండి, మేము ఎలా పెట్టాలో తెలియటం లేదండి అని వీడియోలో 100 సార్లు చెప్పినా అడుగుతూనే ఉంటారు. ఈరోజు ఈ 3 బొమ్మల పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఎవరు ఎలా పెట్టుకుంటే ఎలా పనిచేస్తుందో కూడా మీకు చూపిస్తాను. తాబేలుని మనం విష్ణు స్వరూపంగా భావిస్తాం. మనకి ప్రాచీన గ్రంథాల్లో తాబేలు అత్యంత పవిత్రమైనదిగా చూడడం జరిగింది. తాబేలు బొమ్మలు మనకి ఇంట్లో పెట్టుకోవడానికి ఇత్తడి కానీ, రాగి కానీ, గాజు, వెండి ఏదైనా పెట్టుకోవచ్చు. బతుకున్న తాబేలును కూడా పెంచుకోవచ్చు. అది కూడా మీ ఇంటిలో ఈశాన్యంలో నీటి మడుగు కానీ, అలాగే ఈశాన్య భాగంలో ఏదైనా మీరు అక్వేరియం లాంటిది పెట్టి చేపలు పెంచుతూ ఉన్న దానిలో కూడా తాబేలును పెంచుకోవచ్చు లైవ్గా ఉండేదాన్ని. కానీ మనం లైవ్గా ఉన్న వాటిని పెంచుకోవడం వీలు కానప్పుడు ఇలాంటి పదార్థంతో ఏదైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. మామూలుగా ఏంటంటే మన అందరికి అనుమానం ఉంటుంది, గురువుగారు తాబేలు బొమ్మ ఏదైనా పెట్టుకోమన్నారు కరెక్టే, తాబేలు నీళ్ళల్లో ఉంటుంది కదా, మరి నీళ్లు పోయాలా? కంపల్సరిగా ఇప్పుడు చూడండి, ఇది గాజుది, ఇందుట్లో తొట్టిలో నీళ్లు పోసే తాబేలు పెట్టుకోవాలి. వెండిది పెట్టినా, ఇత్తడిది పెట్టినా, ఏది పెట్టినా నీరు పోసి పెట్టుకోవాలి. అలాగే కొంతమంది వుడ్తో చేపించుకుంటూ ఉంటారు, చెక్కవి, అవి డెకరేషన్ పాయింట్ అవి చేయించుకుంటూ ఉంటారు. వాటికి నీరు పోయవలసిన అవసరం లేదు. అలాగే ఈ బొమ్మలు పెట్టినప్పుడు మనకి ఇవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయంటే, ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభానికి సూచికగా భావిస్తారు. మీ పూజా గదిలో రాగి తాబేలు కానీ, వెండిది కానీ, గాజుదైనా పర్వాలేదు, ఇలా ప్లేట్లో పెట్టుకోవడం, దాంట్లో కొంచెం నీరు పోయడం, నీరు తగ్గుతూ ఉన్నప్పుడు నీరు పోస్తూ ఉండాలి. ఎందుకంటే బయట ఉన్న వాతావరణానికి నీరు ఆవిరైపోతూ ఉంటుంది. ఈ తాబేలుని మీరు ఇంటిలో ఎప్పుడైనా సరే ఈశాన్య భాగంలో అంటే లేదా వాయువులో చూపిస్తాను నేను, చూడండి. ఇదిగోండి, ఇది తూర్పు భాగం, ఇది ఉత్తరం. మీరు మీ పూజా గది ఈ ప్రాంతంలో ఉంటే మీరు ఈశాన్య భాగంలో ఇది ఇక్కడ పెట్టుకొని తాబేలు ముఖము ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. అలాగే నైరుతి, మామూలుగా ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి, ఇది వాయువ్యం. ఆగ్నేయానికి ఆపోజిట్ ఇది వాయువ్యం. మీరు ఈ కార్నర్లో అయినా పెట్టుకోవచ్చు. అంటే ఈ భాగంలో, ఉత్తర భాగంలో మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపార సంస్థల్లో అయినా సరే మీరు ఎటు పెట్టినా తాబేలు ముఖం మాత్రం ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. మీకు ఉత్తరం వైపు చూసే అవకాశం లేకపోతే తూర్పు వైపుకి పెట్టండి, ఇటు పెట్టండి. అంతేకాని దక్షిణం కానీ పడమర కానీ పెట్టమాకండి. ఈ 2 విషయాల్ని గుర్తుంచుకోండి. మీరు వ్యాపార సంస్థల్లో అయినా సరే, మీరు ఇంటి దగ్గర అయినా సరే, మీ తాబేలు ముఖం అనేది ఉత్తరం వైపుకి ఉండాలి. రెండో ప్రయారిటీ ఏంటంటే, ఉత్తరం వైపు పెట్టుకునే అవకాశం లేకపోతే తూర్పు వైపుకి ఉండాలి. అంతేకాని దక్షిణ వైపుకి కానీ పడమర వైపుకి కానీ ఉండకూడదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మనకి ఇంటిలో
ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే తగ్గిపోతుంది. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం. ఇలా కాకుండా మనం దక్షిణంలో పెట్టడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే మన ఇంట్లో నకారాత్మక శక్తి పెరుగుతుంది, అంటే ఈ భాగంలో పెడితే. అలాగే ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దక్షిణంలో మాత్రం పొరపాటున కూడా పెట్టవద్దు. ఈశాన్యంలో కానీ వాయువులు పెట్టండి. ఆగ్నేయం కానీ లేకపోతే నైరుతిలో కానీ సౌత్లో కానీ పడమర భాగంలో పెట్టవద్దు. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఆవు దూడ బొమ్మ మనం చాలామంది షాపుల్లో చూస్తూ ఉంటాం, మన ఇళ్లలో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. తులసి కోట దగ్గర కూడా పెట్టుకోమని అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది. ఆవు దూడ బొమ్మని మీ ఇంట్లో హాల్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, టేబుల్ మీద పెట్టుకోవచ్చు, పిల్లలు రూమ్లో పెట్టుకోవచ్చు, వ్యాపార సంస్థల్లో మీరు కూర్చున్న టేబుల్ మీద పెట్టుకోవచ్చు. అలాగే ఆవు ముఖం మీరు ఎటు పెట్టినా ఆవు ముఖం మాత్రం తూర్పు వైపు చూస్తూ ఉండాలి. ఎటు పెట్టినా కానీ ఎక్కడ పెట్టినా కానీ ఆవు ముఖం మాత్రం తూర్పు వైపుకి చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ బొమ్మని ఇలా పెడతారో మీ ఇంట్లో భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు, సుఖ సమృద్ధి పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, తల్లి పిల్లల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇది ఆవు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆవు బొమ్మ ముఖం తూర్పు వైపుకు ఉండాలి. ఇది మర్చిపోకూడదు. అలాగే ఏనుగు బొమ్మలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం పెట్టే విధానం గురించి చెప్పినా కానీ మర్చిపోతూ ఉంటాం. ఏనుగు బొమ్మలు ఎప్పుడూ కూడా ఒకటి కొనకూడదు, 2 మాత్రమే కొనాలి. అది కూడా తొండం పైకి ఉన్నది మాత్రమే తీసుకోవాలి. మీరు ఈ బొమ్మల్ని మనం పెట్టుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే మన మనసు స్వచ్ఛంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క కృప కలుగుతుంది. అలాగే ఈ బొమ్మల్ని మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, అలాగే హాల్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం కూర్చునే డైనింగ్ హాలు, అలాగే మనం అందరం కూర్చుని మాట్లాడుకునే ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు రావు, అలాగే ప్రతి పని కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. ఏనుగు బొమ్మల ముఖం ఇది ఉత్తర దిశ వైపు చూస్తూ ఉండాలి. ఎక్కడ పెట్టినా, పూజా మందిరంలో పెట్టినా, మీ హాల్లో పెట్టినా ఇలా నార్త్ వైపు, అందుకని నేను గీసి చూపిస్తున్నాను. ఇది నార్త్ వైపు. నార్త్ వైపు ఏనుగు బొమ్మలు చూస్తూ ఉండాలి. మాకు ఆప్షన్ లేదండి, నార్త్ వైపు చూసే ఆప్షన్ లేదండి అనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్ తూర్పు వైపు, అంతేగాని సౌత్ కానీ వెస్ట్ కానీ ప్రిఫర్ చేయవద్దు. ఎందుకంటే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిశలో పెట్టుకోవడం వల్ల లక్ష్మి మీకు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే శత్రువుల నుండి రక్షణ పొందడానికి, చెడు దృష్టి మీ ఇంటి మీద పడకుండా ఉండడానికి ఈ 2 ఏనుగులు మీకు ఉపయోగపడతాయి. చాలామంది చూడండి, ముఖద్వారం, పాత ఇళ్లల్లో ముఖద్వారం ఎక్కడైతే మనం మెట్లు ఎక్కుతూ ఉంటామో అక్కడ 2 పక్కల ఏనుగులు తొండంతో ఎత్తుకున్న బొమ్మలు ఉంటాయి. చాలామందికి తెలియదు, గేట్ల మీద కూడా పెడుతూ ఉంటారు. వాస్తురీత్యా ఇవి ముఖద్వారం దగ్గర పెట్టడం వల్ల, మేము మామూలుగా కూడా ఏనుగు బొమ్మల్ని పెట్టుకోవడం వల్ల శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీ మీద ఏదైనా ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు మీ మీద పని చేయకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే, మరి ఇంటి ద్వారం బయట, ఇంటి లోపల అయితే మాత్రం ఖచ్చితంగా వీటి ముఖం అనేది ఉత్తరం వైపు చూడడానికి ప్రిపేర్ చేయాలి. కొంతమంది రోడ్డు దక్షిణం వైపు ఉంటుంది, వారి ఇళ్ళ కంపల్సరిగా దక్షిణం రోడ్డు ఉన్నవారు ఇలా ఉంటుంది. కొంతమందికి వారు ఈ ఏనుగు బొమ్మల్ని బయట ఇలా ఉంచుతారు. కానీ వాస్తవం ఏంటంటే దక్షిణం రోడ్డు ఉన్నవారు ఏనుగు బొమ్మల్ని దక్షిణం వైపు పెట్టి ఉంచకూడదు. మీరు వాటి ముఖాన్ని ఇంటిలోకి వస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఉత్తరం రోడ్డు ఉన్నవారు ఖచ్చితంగా మీ ఇంటి బయట ఇలా బయట గోడ బయట కూడా మీరు సిమెంట్తో చేసిన బొమ్మల్లో కూడా బయట ఇలా పెట్టుకోవచ్చు. చాలా వరకు పాత రోజుల్లో ఇంటికి ఏనుగు బొమ్మల్ని పెట్టేవారు. ఎందుకంటే శత్రువులు ఎవరైనా సరే మనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ వాస్తురీత్యా ఆ శత్రుని గుమ్మం దగ్గరే, అంటే కరెక్ట్గా గేట్ దగ్గరే ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది చాలామంది తెలియదు. ఇప్పుడు అధునాతన కాలంలో కూడా కొంతమంది పెద్దలు గేట్లు డైరెక్ట్గా పెడుతున్నారు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఇలాంటి ఈ 3 విషయాల్లో మీరు ఎవరైనా సరే బొమ్మలు ఇంట్లో ఉండి, పాత బొమ్మలు ఒకవేళ దిక్కులు సరిగా లేకపోతే సరిచేసుకోండి, చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాలి.
తర్కంగా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని మనం పొందుతాం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.